మరి ఈ రోజున మరి ఈ పొత్తుల మీద ఎందుకంటే చాలామంది కాన్ఫిడెంట్గా ఉంటున్న వాళ్ళకి అసలు ఏం చెప్తారు? టీడీపీ వస్తుంది, వైసీపీ రాదు, లేదా వైసీపీ వస్తుంది, టీడీపీ రాదు, ఇలా రకరకాల డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు జరగబోయేది మాత్రం కురుక్షేత్రం లేదా యుద్ధం మొదలైంది. ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో ఇలాంటి మాకు కంటెంట్లు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. కురుక్షేత్ర యుద్ధమే అనుకోవచ్చు. కురుక్షేత్ర యుద్ధంలో ఎవరు గెలిచారమ్మా? కురుక్షేత్ర యుద్ధంలో ఎవరు గెలిచారు? శ్రీకృష్ణుడు గెలిచాడు. సో ఏంటంటే ట్యాక్ట్ఫుల్గా ఆలోచించాలి. ఏదైనా ఏదో మొండిగా ఏదో మోస పద్ధతిలో వెళ్ళటం కాదు. ఇక్కడ నిజంగా నువ్వేం చేసావు, జనాలు ఏమి ఆలోచిస్తున్నారు, నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా ఇప్పుడు ట్యాక్ట్ఫుల్గా ఉంటారు. ఎందుకు అంటే చెప్పనా, ఆల్రెడీ విభజన చట్టంలో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నప్పుడు ఏది అప్లికబుల్ చేయలే. ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ ఒక హిస్టారికల్ మూమెంట్. రేపు కేంద్ర బడ్జెట్లో కూడా హోమ్ మినిస్టర్ మాట్లాడే దానిలో కేంద్రంలో మన ప్రత్యేక హోదా గురించి పెట్టారు. రేపు 17వ తారీఖు మాట్లాడబోతా ఉన్నారు ప్రత్యేక హోదా మీద. అది అంతా ఓకే అయితే ఏమవుతుంది, చక్కగా మనకి ఎంత హ్యాపీగా ఉంటాం. పోలవరం ఆల్రెడీ మగాళ్ళలాగా డెవలప్ చేస్తున్నాడు. పోలవరం ఫినిష్ చేయబోతా ఉన్నారు. ఎన్ని ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తారు. ఇవన్నీ ఇలా మీరు చెప్తున్నప్పుడు మరి ఎందుకు అసలు నారా లోకేష్ ఇలాగా అసలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్, ప్రజలు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఈ సైకో ఎప్పుడు వెళ్ళిపోతాడని ఎదురు చూస్తున్నారు, ఓటుతో సమాధానం చెప్తారు అని ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక విధంగా మడిగట్టుకొని ఏం చెప్తున్నాడంటే, ఒక అబద్ధాన్ని 100 సార్లు 1000 సార్లు చెప్తే అదే నిజం అనుకుంటారేమో అని అనుకొని చెప్తున్నట్టున్నాడు. అంతమందిని వేసేసుకొని వెళ్ళి ఏదో కబుర్లు చెప్తా ఉన్నాడు. కానీ ఒక్క ఎవిడెన్స్తో మాట్లాడమనండి. ఎవిడెన్స్తో గత 4.5 సంవత్సరాల నుండి ఏం జరిగిందో మాట్లాడమనండి. ఇక్కడ నుండి పోని నెక్స్ట్ మాట్లాడేదన్నా ఎవిడెన్స్తో, విత్ ఎవిడెన్స్తో మాట్లాడమనండి. ఏమేం డెవలప్ జరిగింది, వాళ్ళ దగ్గర ఏం జరిగింది, మా దగ్గర ఏం జరిగింది, కంపారిజన్తో మాట్లాడమని యువగళంలో లోకేష్కి మీ ద్వారా చెప్పండి. అప్పుడు జనాలు ఏంటనేది ఇవాళ రోజున ఆ లోకేష్ని చూసి ఆ జోకర్ అని చెప్పేసి ఎవరు లోకేష్ అనే పేరు మర్చిపోతున్నారు. జోకర్ అనేది పర్మనెంట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్ తర్వాత డెఫినెట్గా అసలు ఈ కంట్రీలోనే ఉండడు ఆ జోకర్ లోకేష్. చక్కగా వెళ్ళిపోయి ఎక్కడో వాళ్ళ తాత ఉన్నాడు కదా, ఖర్జూర్ నాయుడు ఉన్నాడు, ఆయన పేరు చెప్పుకొని ఇదవుతాడు. మాట్లాడితే ఇక్కడ ఏదో నందమూరి తారక రామారావు వారసుడిని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నంత మాత్రాన ఆయనకి ఏదో మంత్రాలకు చింతకాయలు రాలమ్మా. ఆయన అసలు నందమూరి వారి వారసుడా కాదా, ముందు అది తేల్చుకొని మాట్లాడచ్చా లేదా మాట్లాడమనండి. ఆయన వారసుడైతే కాదు, ఆయన నారావారి వారసుడు. అందుకని ఆ సబ్జెక్టు అసలు ఆ పదమే తీసుకురాకూడదు. ఎందుకంటే మా తాత నందమూరి తారక రామారావు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడినట్టు ఒక 4 మాటలు మాట్లాడమనండి ప్రజల కోసం నిజంగా ఇంప్లిమెంట్ చేయగలిగేవి, అతను చేయగలిగేవి, లేదా ఇంతకుముందు అతను చేసినవి. అసలు అంతకుముందు అతను చేసిన ఏదన్నా ఐటీ మినిస్టర్గా, పంచాయతీరాజ్ మినిస్టర్గా చేశాడు కదా, ఒక 4 మాటలు కాన్ఫిడెంట్గా మాట్లాడమనండి యువగళంలో లోకేష్ని. ఏమీ లేవా? తనకే తెలియాలి. ఏమీ లేవు కాబట్టి సైకో జగన్ అని చెప్పేసి ఒక ఊత పదంలాగా, ఒక స్లోగన్ లాగా పట్టుకొని ప్రచారకర్తలాగా రెడ్ బుక్ అనుకుంటా తిరుగుతూ ఉన్నాడు. సైకో పోవాలి, సైకిల్ రావాలనే నినాదం, బాబు గ్యారంటీ భవిష్యత్తుకి ఇవన్నీ తీసుకొస్తున్నారు కదా. ఆ స్లోగన్స్ 1,00,000 ఉంటాయి. నిజంగా ఇప్పుడు ఆయనకే భవిష్యత్తు లేదు, బాబు గారికే గ్యారంటీ, షూరిటీ ఏమిస్తాడు? ఇంకా బాబు గారికే భవిష్యత్తు గ్యారంటీ లేదు, ఇంకా షూరిటీ ఏమిస్తాడమ్మా రాష్ట్ర ప్రజలకి? ఇచ్చిన షూరిటీలు చాలు, నొక్కేసిన కోట్లు చాలు, డెవలప్ చేసింది చాలు. ఇంకా పదండి అని చెప్పేసి రాబోయే ఎలక్షన్స్లో ప్రజలే వాళ్ళకి మంచిదే చెప్తారు, దారి చూపిస్తారు ఎటు వెళ్ళాలో.